రాజకీయ నాయకుల్ని తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న నయీం తాను కూడా రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాడట. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసము ప్రయత్నించాడట. మరి ఆ ప్రయత్నాలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? నయీం చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న నాయకులు ఎందరు? వాళ్ల కోసం నయీం ఏమేం చేశాడు? వాళ్ళు నయీం కోసం ఎంతెంత చేశారు? నయీం అక్రమ సామ్రాజ్యంలో కొలువైన రాజకీయ నేతలు చాలా మందే ఉన్నారు. ఇప్పటి వరకు బయటపడిన జాబితాల్లో నల్గొండ జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్సీలు ఉన్నట్లు తేలింది. ఇందులో ఒకరు ప్రస్తుతం గౌరవప్రదమైన పదవిలో కొనసాగుతున్నట్లు అనుమానాలున్నాయి. అధికారం కోసం ఆయన పదవులు మారడం వెనుక నయీం హస్తమున్నట్లు తేలింది. అంతేకాదు, నయీం ఈ ఎమ్మెల్సీని తన బినామీగా వాడుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక ఈయనే కాదు, నల్గొండ జిల్లాలోని ఎక్కువ మంది రాజకీయ నాయకులు నయీం కోటలో భాగంగా ఉండేవారన్న ఆధారాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. గతంలో నల్గొండ జిల్లాలో ఒక ఎంపీ, 2 మాజీ మంత్రులు కూడా నయీంతో దోస్తీ చేసి భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ యువనేతకు నయీం అండదండలు దండిగా ఉన్నాయని తెలుస్తోంది. సదరు నియోజకవర్గంలో తన అనుచరులను మోహరించి మరీ నయీం ఓట్లు వేయించాడట. దీంతో ఆ ఎమ్మెల్యే నయీంకు విధేయుడిగా ఉన్నాడని తెలుస్తోంది. ఒక్క నల్గొండ జిల్లాయే కాదు, మహబూబ్ నగర్ కు చెందిన ఓ మాజీ మంత్రి కూడా నయీం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నయీం ఈ జిల్లాలో ఆక్రమించుకున్న చాలా ఆస్తులకు ఈ మాజీ మంత్రిని బినామీగా వాడుకున్నట్లు తెలుస్తోంది. ఇదొక్కటే కాదు, సదరు మంత్రి అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో భారీగా సెటిల్మెంట్ కూడా చేయించినట్లు సమాచారం ఉంది. ఇక ఆ మంత్రి అనుచరుల్లో చాలా మందిని కూడా నయీం తన ఆస్తులకు బినామీలుగా వాడుకున్నాడు. ఇక ఖమ్మం జిల్లాలో కూడా కొందరు నేతల మీద అనుమానాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కూడా ఒక మాజీ మంత్రి నయీంకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్నట్లు తేలింది. గతంలో ఆయన పార్టీలు మారడం వెనుక నయీం హస్తముందన్న అనుమానాలున్నాయి. ఆయన మంత్రిగా ఉన్న టైంలో శంషాబాద్ సహా చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నయీం భూకబ్జాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయి. ఇందులో సదరు మంత్రివర్యులు కూడా భారీగానే వెనకేసుకున్నట్లు సమాచారం. ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలే కాదు, తన దందాలు నడిపించడానికి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లను కూడా తన వైపు తిప్పుకున్నాడు నయీం. హైదరాబాద్ లో నయీం దందాలో భాగస్వాములైన కార్పొరేటర్లు కూడా చాలా మంది ఉన్నారని సమాచారం. ఇలా నయీం చేతిలో పావులుగా మారిన రాజకీయ నాయకుల జాబితా ఒక్కటొక్కటిగా బయటపడుతోంది. ఇప్పటికీ కొద్దిమంది పేర్లే బయటకొచ్చాయి. సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఇప్పుడు పదవుల్లో ఉన్న చాలా మంది పేర్లు తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. ఇలా రాజకీయాల్ని అడ్డం పెట్టుకుని 1000 ఎకరాలకు పైగా భూముల్ని ఆక్రమించుకున్నాడు. వేల కోట్లు వెనకేసుకున్నాడు. 20కి పైగా పెద్ద భవనాలు ఆక్రమించుకున్నాడు. ఒక భువనగిరి కేంద్రంగానే నెలకు 5 కోట్లు వసూలు చేసేవాడు. ఇలా రాజకీయ నేతల్ని అడ్డం పెట్టుకుని ఎన్నాళ్లు దందాలు సాగిస్తామని అనుకున్నాడో ఏమో. ఒకానొక టైంలో తానే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాడట. ఇందుకోసం ఏడాది కిందటి నుంచి గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు నయీం. వాళ్లను వీళ్లను అడ్డం పెట్టుకుని ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిన నయీం ఇక తాను కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనలకు వచ్చినట్లు తెలుస్తోంది. తన అరాచకాలు సాగాలంటే ఆయుధమే కాదు, అధికారము కావాలనుకున్నాడట ఈ గ్యాంగ్స్టర్. ఇందుకోసం భారీగా అంగబలాన్ని, అర్ధబలాన్నే కాదు, పార్టీ పెద్దలతో కూడా మంతనాలు చేయడానికి ప్రయత్నాలు చేశాడని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవాలన్న ఆలోచనతో నయీం ఇప్పటి నుంచే పావులు కదిపినట్లు సమాచారం. తాను కూడా పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చేందుకు నయీం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడన్న వార్తలు చాలా మందిలో వణుకు పుట్టిస్తున్నాయి. ఇలాంటి కరడుగట్టిన నేరస్తుడు, క్రూరంగా హత్యలు చేసేవాడు రాజకీయాల్లోకి వస్తే ఇక ప్రజల కష్టాలకు అంతే ఉండదు. నయీం లాంటి భూబకాసురుడికి అధికారం తోడైతే ఇక ప్రజలకు నిలువ నీడ కూడా లేకుండా దోచుకునేవాడన్న భయాలు ఉన్నాయి. అంతేకాదు, నయీం లాంటి గ్యాంగ్స్టర్ పొలిటీషియన్ గా మారితే ఇక రాష్ట్రాన్ని కాపాడటం దేవుడి వల్ల కూడా కాదని కొందరు నాయకులే చెవులు కొరుక్కునేవారట. ఇంత భారీ ఎత్తున నేతలకు సాయం చేసిన నయీం మొన్నటి ఎన్నికల్లో భువనగిరి నుంచి ఓటమి పాలైన అభ్యర్థికి బాగా సాయం చేశాడు.
దశాబ్దాలుగా తాను కొమ్ము కాస్తున్న నేతను కూడా పక్కన పెట్టి ఈ యువనేతకు అండగా ఉన్నాడు. కానీ ఈ ఎన్నికల్లో సదరు అభ్యర్థి ఓటమి పాలవ్వడంతో ఇక తానే రాజకీయాల్లోకి రావాలని నయీం ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థిని కూడా తన దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో బెదిరింపులకు దిగినట్లు కూడా అనుమానాలున్నాయి. ఒక రకంగా ఇదే నయీం ఎన్కౌంటర్ కు ఒక కారణం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.